హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎంతమందికి మోతీచూర్ లడ్డు అంటే ఇష్టం? మరి అంత ఇష్టమైన స్వీట్ని ఇంట్లో తయారు చేసుకోకపోతే ఎలాగా? చుట్టాలు వచ్చినా లేదంటే స్వీట్ తినాలని క్రేవింగ్స్ వచ్చినా చాలా సింపుల్గా చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. దీన్ని తయారు చేసుకోవడానికి ఎక్కువ శ్రమించాల్సిన అవసరం లేదు, అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. మన ఇంట్లో ఉండేవి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుంటేనే కదా నాకు ఇంకా మోటివేషన్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నేను చెప్పిన విధంగా నేను చెప్పిన కొలతలతో తయారు చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా సింపుల్గా తయారవుతుంది మోతీచూర్ లడ్డు. సరే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను 1 కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను. నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి 1 కప్పే తీసుకున్నాను. మీకు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం నేను తీసుకున్న వాటి కంటే డబల్ తీసుకోండి. మెజర్మెంట్స్ సరిగ్గా సరిపోతాయి. ఫస్ట్ శనగపిండిని తీసుకొని బాగా ఉండలు లేకుండా జల్లించుకోవాలన్నమాట. జల్లించుకోవడం వల్ల శనగపిండిలో ఏమైనా ఉండలు లాంటివి ఉన్నా సరే కరిగిపోతాయి అనమాట. మనం పిండి కలుపుకున్నప్పుడు కూడా ఉండలు కట్టకుండా చాలా స్మూత్గా నీట్గా ఉంటుందన్నమాట. అందుకని జల్లించుకుంటే బెటర్. ఇప్పుడు మనం జల్లించుకున్న పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని కలుపుతూ ఉండాలి. ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న టెక్స్చర్లోకి పిండి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే బూందీ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే దీనిలో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మరీ ఎక్కువ వేసుకోవద్దు, వేసినట్టు లైట్గా వేసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన కళాయి పెట్టుకొని, అంటే వెడల్పుగా ఉండే కళాయి పెట్టుకొని దానిలో సరిపడంత ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట. ఈలోపు పిండి కూడా నానిపోతూ ఉంటుంది. మనం బూందీ చేయడానికి సన్న బూందీ గరిటె కావాలన్నమాట. మనం ఎప్పుడో చేసుకునే బూందీ కోసం ఇప్పుడు గరిటెని కొనలేం కదా. సో అందుకని చెప్పి నేను మీకు 2 టిప్స్ అయితే చెప్తాను. మన ఇంట్లో ఉండే ఇలాంటి ఒక ప్లాస్టిక్ కవర్ని అయితే తీసుకోండి. దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని మనం ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని కొంచెం కొంచెంగా ఆ కవర్లో వేసుకోవాలన్నమాట. మీ దగ్గర సన్న బూందీ గరిటె ఉంటే ఓకే, గరిటె లేకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లాస్టిక్ని అతిగా వాడడం కరెక్ట్ కాదు, కాకపోతే మన దగ్గర ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇలా చేస్తున్నాం అనమాట. ఇలా కొంచెం కొంచెంగా ఆ శనగపిండిని కవర్లో వేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చూసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకొని, అంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటే బెటర్. ఆ కవర్కి లాస్ట్లో చివరిన చిన్న హోల్, అంటే చిన్నదంటే చాలా చిన్నది హోల్ పెట్టాలన్నమాట. ఇప్పుడు బాగా కాగిన నూనెలో నేను చూపిస్తున్న విధంగా ఇలా పిండిని వేయాలి. అప్పుడు సన్న బూందీ రెడీ అవుతుందన్నమాట. బూందీని సిమ్లో పెట్టే కాల్చుకోండి, హైలో పెడితే మాడిపోతుంది. ఎందుకంటే సన్న బూందీ కాబట్టి త్వరగా ఇదైపోతుంది అనమాట. బూందీని ఎక్కువగా హీట్ చేయొద్దు, అంటే మరీ ఎక్కువ క్రిస్పీగా కాకుండా నార్మల్గా వేయించుకుంటే సరిపోతుంది. దీన్ని తీసి పక్కన ఉంచుకోండి. మళ్ళీ నెక్స్ట్ టైం వేసేటప్పుడు కవర్లోని పిండి మొత్తం తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల కొంచెం నీట్గా మంచిగా ఉంటుందన్నమాట. సెకండ్ టిప్ ఏంటి అంటే, మనందరి ఇంట్లో గుంటగరిటె ఉంటుంది కదా, గుంటగరిటెని తీసుకొని అలా పోసేస్తూ ఉండడమే. కాకపోతే ఇలా చేసినప్పుడు ఏంటంటే మిక్సీ ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. ఇలా వేసినా సరే, కవర్లో వేసినా సరే పొయ్యిని హైలో కాకుండా సిమ్లోనే ఉంచుకోండి. ఎందుకంటే హైలో ఉంచుకోవడం వల్ల పైన మాడిపోతుంది, లోపల ఉడకకుండా ఉంటుంది. గరిటెతో వేసినప్పుడు ఇంకా ఒక్క చోట ఎక్కువ పడిపోవడం వల్ల హైలో పెట్టుకుంటే ఉడకదనమాట. అదే సిమ్లో పెట్టుకుంటే లోపల పైన బాగా ఉడుకుతుంది. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని మిక్సీ ఖచ్చితంగా పట్టుకోవాలి. ఎందుకంటే మనం గరిటెతో కూడా వేసాం కాబట్టి బూందీ టెక్స్చర్ రావడానికి ఖచ్చితంగా మనం మిక్సీని అయితే వేసుకోవాలి. మిక్సీ వేయాలి కదా అని చెప్పేసి అని ఎక్కువ మెత్తగా అయితే చేయకూడదు. 2-3 సార్లు తిప్పేసి వదిలేసేయాలి, అంటే కొంచెం బరకగా ఉండాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. సరే, ఇంకా పంచదార పాకం తయారు చేసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయిని పెట్టుకోవాలి. 1 కప్పు శనగపిండికి 1 కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది అనమాట. దీనికంటే ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా ఎక్కువ అవడమో తక్కువ అవడమో జరుగుతుంది. సో 1 కప్పు శనగపిండికి 1 కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది. నాకైతే కరెక్ట్గా సరిపోయింది అనమాట. 1 కప్పు పంచదారకి 1/2 కప్పు నీళ్ళు పోసుకొని పంచదార పూర్తిగా కరిగిపోయేంత వరకు కరిగించుకోవాలన్నమాట. పాకం అంటే మరీ తీగ పాకం కాదు, పంచదార కరిగి లైట్ తీగ పాకం వచ్చేంత వరకు కరిగించుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది, మరీ ఎక్కువగా ఉంటే బాగోదన్నమాట. లడ్డూలోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది.
సో నేనైతే ఇక్కడ బాదంని చిన్న చిన్నగా సన్నగా కట్ చేస్తున్నాను అనమాట. మీ దగ్గర పిస్తా ఉంటే పిస్తా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. మీ దగ్గర కిస్మిస్ కానీ ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్ కట్ చేస్తుంటే శ్రీకర్ ఒక్కొక్కటి లాగేస్తున్నాడు అనమాట. పంచదార పాకంలో లైట్గా మీ దగ్గర ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి, ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. నచ్చితే వేసుకోండి, లేదంటే వద్దు. నా దగ్గర ఆరెంజ్ కలర్ లేదు కాబట్టి ఈ ఫుడ్ కలర్ వేసాను అనమాట. ఎందుకంటే శనగపిండి మొత్తం అయిన తర్వాత కొంచెం వైట్గా ఉంటుంది. అలా ఉండకుండా కొంచెం కలర్ఫుల్గా ఉండాలి అంటే కనుక ఫుడ్ కలర్ లైట్గా వేసుకోండి. ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత మనం మిక్సీ వేసుకున్న బూందీ మిశ్రమాన్ని దీంట్లో వేసి కలుపుకోవాలి. ఇది మొత్తం బూందీ మిశ్రమం మొత్తం పంచదార పాకంలో కలిసేంత వరకు కలపాలి, లేదంటే అక్కడక్కడ ఉండలు కట్టేసేసి పంచదార పాకం మొత్తం కలవకుండా ఉంటుంది. ఇలా 2 నిమిషాలు స్టవ్ మీదే ఉంచి కలుపుతూనే ఉండాలి. సో ఇలా కలుపుతూ ఉన్నప్పుడు బూందీ మిశ్రమం మొత్తం పంచదార పాకంలో కలిసిపోతుంది అనమాట. ఇలా కలిసిపోతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెని పక్క దించుకోవాలన్నమాట. పక్క దించుకున్న తర్వాత మళ్ళీ కలుపుతూ ఉండాలి. బాగా కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా బూందీ టెక్స్చర్ అనేది ఈ విధంగా రావాలన్నమాట. ఇలా కలిసేటప్పుడు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కొంచెంగా కొన్ని లడ్డు కట్టేసుకోవడమే. ఇంకంతేనండి, చాలా సింపుల్గా చాలా త్వరగా చేసుకునే మోతీచూర్ లడ్డు రెడీ. మరి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా ఛానల్లో కామెంట్ చేసేయండి. ఇలాగే మీ అందరి ఆదరాభిమానాలను నాకు అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లడ్డు అయితే చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే చాలా కంగారు పడిపోకుండా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది. మన ఇంట్లో చేసుకునే చిన్న అకేషన్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత యమ్మీగా వచ్చిందో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.